హాయ్! హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు శ్రీ వల్లిక వ్లాగ్స్. నా పేరైతే ప్రవల్లిక. ఇది నా సెకండ్ ఫుల్ లెంగ్త్ వీడియో అండి. నా ఫస్ట్ ఫుల్ లెంగ్త్ వీడియోలో నేనైతే నాకు జాబ్ ఎలా వచ్చింది, నేనెందుకు ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నా జాబ్‌ని వదిలేయాల్సొచ్చిందనైతే మీతో షేర్ చేసుకున్నాను కదా! ఈ వీడియోలో అయితే నాకు వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ 6 ఇయర్స్ ఉందని చెప్పాను కదా! ఆ 6 ఇయర్స్‌లో యాస్ ఎ వుమెన్‌గా నా పర్సనల్‌గా నేను ఫేస్ చేసినవైతే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పేదైతే నా అనుభవం మాత్రమే అండి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ ఒకేలా ఉండదు కదా! ఇందులో నేను ఎవ్వరిని తప్పుపట్టట్లేదండి. ఎలా ఉంటుందోనైతే నేనైతే చెప్తాను. మనం ఫస్ట్‌లో కాలేజ్ నుంచి రాంగానే మనం ఫస్ట్ జాబ్‌లో జాయిన్ అయినప్పుడు మన ఫీల్ ఎలా ఉంటుంది? మనం వర్క్ చేసేటప్పుడు మనకు ఆ టెన్షన్ ఎలా ఉంటుంది? నేర్చుకోవడానికి మనం పడే కష్టాలు అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసేయండి. అయితే ముందు లంచ్‌కి అయితే ఇవాళ చికెన్ ఫ్రై అండి. దీని ఫుల్ రెసిపీ కావాలంటే కింద లింక్ అయితే ఇస్తాను, చెక్ చేసేయండి. సరే, ఇప్పుడు మనం మన టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? నిజం చెప్పాలంటే నా ఫస్ట్ రోజు జాబ్‌కి వెళ్ళినప్పుడు నేను చాలా టెన్షన్ పడేదాన్ని. బయటకి మాత్రం చాలా నార్మల్‌గా, సింపుల్‌గా కనిపించేదాన్ని. కానీ లోపల మాత్రం ఒక్కటే ఆలోచన, నేను ఈ జాబ్ చేయగలనా? ఎందుకంటే కొత్త ఆఫీస్, కొత్త టీమ్, కొత్త మేనేజర్స్, కొత్త ప్రాసెస్ అన్నీ కొత్తగానే అనిపించేవి నాకైతే. కాలేజ్ నుంచి అప్పుడే బయటకొచ్చుంటాం కదండీ! ఇంకా కార్పొరేట్ వరల్డ్‌లో అడుగుపెట్టినప్పుడు అక్కడి ఎన్విరాన్మెంట్ పూర్తి డిఫరెంట్‌గా అనిపిచ్చింది నాకైతే. ఫస్ట్‌లో కొన్ని రోజులైతే అసలు ఎవరితో మాట్లాడాలో కూడా అర్థమయ్యేది కాదు. ఏదైనా డౌటొచ్చినా అడగడానికి కూడా చాలా భయపడేదాన్ని. ఇది కూడా తెలీదా అని అంటారేమో అని. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ భయం చాలా నార్మల్ అని అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ సిట్యుయేషన్ ఫేస్ చేసే వచ్చుంటారు కదండీ ఆ ఆఫీస్‌లో. అంటే ప్రతి ఒక్కళ్ళు బిగినర్స్‌గానే కదా స్టార్ట్ చేయాల్సింది. నాకప్పుడు ఒక్క విషయం అయితే అర్థమైంది. అక్కడ మనం ఏదైనా తెలియకపోతే అడగకుండా ఉండడం అనేది చాలా తప్పండి. అలా అడగకుండా ఉంటే మనకు తెలియని విషయాలైతే మనం ఎప్పటికీ నేర్చుకోలేం కదా! ఆ రోజు నుంచి అర్థం కాని పని అంటూ ఉంటే అడగడం అయితే మొదలుపెట్టాను. కొన్నిసార్లు తప్పులు కూడా చేసేదాన్ని. ఆ తప్పుల వల్ల చాలా బాధలు పడిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఈ జాబ్‌కి సెట్ అవ్వలేనేమో అని కూడా అనిపిచ్చింది. కొన్ని సార్లయితే మానేసి వెళ్ళిపోదామా అన్న సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. కానీ నెమ్మదిగా అన్నీ నేర్చుకుంటూ వెళ్ళాను నేనైతే. ఒక్కో రోజు ఒక్కో కొత్త విషయం నేర్చుకుంటూ నాకు తెలియకుండానే నాలో కాన్ఫిడెన్స్ అనేది కూడా చాలా పెరిగింది. మనం ఫస్ట్ జాబ్‌లో చేరినప్పుడు ఎక్కువగా జీతం గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా! నెలాఖరులో శాలరీ వస్తుందిలే అంతే కదా అనుకుంటాము. కానీ కొన్ని మంత్స్‌కి మనం పని చేసిన తర్వాత తెలుస్తుంది, జాబ్ మనకు డబ్బు మాత్రమే ఇవ్వదు, మనల్ని పూర్తిగా మార్చేస్తుంది అని. బాధ్యత నేర్పిస్తుంది, టైం విలువ నేర్పిస్తుంది, పేషెన్స్ నేర్పిస్తుంది. అలానే కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా నేర్పిస్తుంది. నిజం చెప్పాలంటే ఈరోజు నేను కొంచెం కాన్ఫిడెంట్‌గా ఇలా మాట్లాడుతున్నాను అంటే, అందులో నా 6 ఇయర్స్ ఆఫ్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు చాలా యూజ్ అయిందండి. నేను జాబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా చాలా కలలుండేవి. కొత్త విషయాలు నేర్చుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఫ్యామిలీకి నా వంతు సహాయం చేయాలి, ఇంట్లో వాళ్ళు నా గురించి ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. అలాంటి చిన్న చిన్న కలలతోనే నా కెరియర్ అయితే స్టార్ట్ చేశాను. కానీ లైఫ్ మనం అనుకున్నట్లుగా ప్రతిరోజు ఉండదు కదండీ! కొన్ని రోజులు చాలా బాగుంటాయి. కొన్ని రోజులు మాత్రం ఇంటికి వెళ్ళి ఏడవాలనిపించేంత స్ట్రెస్ కూడా ఉంటుంది జాబ్‌లో. ఆ రోజుల్లో ఒక విషయం మాత్రం నన్ను ముందుకు నడిపించింది. ఈరోజు కష్టం అనిపించిన ఒకరోజు ఇదే అనుభవంగా మారుతుంది. ఆ ఒక్క విషయాన్నయితే మైండ్‌లో పెట్టుకొని నేనైతే ముందుకైతే వెళ్ళానండి. ఆ టైంలో మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే తర్వాత అంత ఈజీ అవుతుంది మనకి. అందుకే నేను మొదటి మంచి ఒక అలవాటైతే పెట్టుకున్నాను.
ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళని అబ్జర్వ్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, అది చూసి నేర్చుకోవడం ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, నిజానికి నేర్చుకోవడానికి ఈగో అయితే అస్సలు ఉండకూడదు. ఈ ఒక్క విషయం నాకైతే చాలా యూజ్ అయింది. ఇక్కడి వరకు నా కెరియర్ ప్రారంభం గురించి అయితే చెప్పాను కదా! కానీ అసలు రియాలిటీ ఏంటంటే, నేను చేసే జాబ్‌కి షిఫ్ట్‌లు, ప్రెషర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఒక అమ్మాయిగా ఎదురయ్యే ఛాలెంజెస్ అవన్నీ కొంతకాలం తర్వాత మొదలయ్యాయి. వాటి గురించైతే ఇప్పుడు మాట్లాడుకుందాము. కార్పొరేట్ రియాలిటీ ఎలా ఉంటుందనంటే అండి, అయితే నేను చెప్పినట్టు మొదట్లో అన్నీ కొత్తగా అనిపించాయి. కానీ కొంతకాలం తర్వాత అసలు కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటుందో నెమ్మదిగా అర్థమవ్వడం అయితే మొదలైంది నాకు. చాలామందికి బయట నుంచి చూస్తే ఆఫీస్ జాబ్ అంటే ఏసీ రూముల్లో కూర్చొని కంప్యూటర్ ముందు పని చేయడం కదా అనిపిస్తుంది. కానీ ఆ జాబ్ వెనకాల ఎంత మెంటల్ ప్రెషర్ ఉంటుందో తెలుసా అండి? ఆ పని చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ముఖ్యంగా షిఫ్ట్స్ జాబ్ అండి. అంటే మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఉంటాయి కదా! అలాంటివి. షిఫ్ట్స్‌లో పనిచేయడం అంత ఈజీ కాదండి. ఒక్క షిఫ్ట్ అలవాటయ్యేలోపు ఇంకొక షిఫ్ట్ అయితే మార్చేస్తారు మనకి. ఈ వారం మార్నింగ్ షిఫ్ట్ ఉంటే తర్వాత ఆఫ్టర్‌నూన్, మళ్ళీ నైట్ షిఫ్ట్. మన బాడీకి కూడా కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎప్పుడు పడుకోవాలో తెలీక. ఇంకా ఈ షిఫ్ట్స్ వల్ల హెల్త్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. సరైన టైంకి ఫుడ్ ఉండదు. కొన్నిసార్లు టీ లేదా కాఫీతోనే చాలా గడిపేస్తాము. సరైన స్లీప్ ఉండదు. బాడీ అలసిపోతుంది. స్ట్రెస్ పెరిగిపోతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు. పీరియడ్స్ కూడా కొన్నిసార్లు రెగ్యులర్‌గా ఉండకపోవచ్చండి. తలకాయ నొప్పి, బ్యాక్ పెయిన్, అలసట ఇవన్నీ చాలామంది వర్కింగ్ ఉమెన్ ఎదుర్కొనే విషయాలే. కానీ బయటకి మాత్రం నవ్వుతూ నేను బానే ఉన్నాను అని చెప్పేస్తాము. ఎందుకంటే చాలాసార్లు మన బాధను కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు కదా! ఇంకో విషయం వచ్చేసి మైక్రో మేనేజ్మెంట్ అండి. నా అనుభవంలో కొన్ని టీమ్స్‌లో ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వాల్సొచ్చేది. 5 నిమిషాలు లేట్ అయితే ఎందుకు? బ్రేక్ ఎక్కువయిందా? ప్రతి పని అయ్యిందా లేదా? ప్రతి గంటకు అప్డేట్స్. అలాంటి వాతావరణంలో పనిచేస్తుంటే పని మీద ఫోకస్ కంటే ఎక్కడైనా తప్పు చేస్తున్నానా అనే టెన్షన్ అయితే ఎక్కువగా ఉండేది. టార్గెట్స్ కంప్లీట్ చేయాలి. అదైతే నిజంగా చాలా కష్టమండి. ఇంకో విషయం వచ్చేసి మనం ఎంత కష్టపడి పని చేసినా ప్రతిసారి అప్రిసియేషన్ అనేది మనకి దక్కదు. కొన్ని రోజులు మన కష్టాన్ని ఎవ్వరూ చూడరు కూడా. కొన్నిసార్లు ఇంకొకరికి వెళ్ళిపోతుంది ఆ క్రెడిట్ మనం చేసిన వర్క్ కూడా. ఫస్ట్‌లో నాకు కూడా చాలా ఇదిగా అనిపించేది, బాధగా కూడా అనిపించేది. నేను ఇంత చేశాను అయినా ఎవ్వరూ గుర్తించలేదు అని. కానీ తర్వాత అర్థమైంది మన వాల్యూని ఎప్పుడూ అప్రిసియేషన్‌తో పోల్చుకోకూడదు. మనకు మన మీద మాత్రమే నమ్మకం ఉండాలి. అది చాలండి. అలాగే ఆఫీస్‌లో అందరినీ హ్యాపీ చేయాలి అని కూడా ప్రయత్నించకూడదు. అది అస్సలు సులభం కాదు. మనం ఎంత మంచిగా ఉన్నా అందరూ మనల్ని ఒకేలా చూడరు కదా! అందుకే మన పని మనం నిజాయితీగా చేయాలి. మన క్యారెక్టర్‌ని మనం కాపాడుకోవాలి. అంతే. ఇంకో పెద్ద ఛాలెంజ్ వచ్చేసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. ఉదయం త్వరగా లేవాలి, ఆఫీస్‌కి వెళ్ళాలి, రోజంతా పని, ఇంటికొచ్చాక ఇంటి పనులు, ఫ్యామిలీతో మాట్లాడాలి, మళ్ళీ మరుసటి రోజు అదే రొటీన్. ఇలా తిరుగుతుంటే మన కోసం మనం 5 నిమిషాలు కూడా కేటాయించుకోలేము. ఒపీనియన్ అయితే జాబ్ చాలా ఇంపార్టెంటే, అలాగే కెరియర్ కూడా చాలా ఇంపార్టెంటే. కానీ ఈ రెండిటికంటే మన హెల్త్ అయితే ఇంకా ఇంపార్టెంట్ అండి. మీ మెంటల్ పీస్, మీ ఫ్యామిలీ వాటి విలువ ఇంకా ఎక్కువ. ఎందుకంటే కంపెనీకి మనం ఒక ఎంప్లాయీ మాత్రమే. కానీ మన ఇంట్లో మనం మాత్రం మనమే ఒక కూతురు, మనమే ఒక భార్య, మనమే ఒక అమ్మ, మనమే ఒక కుటుంబ సభ్యులము. ఆ పాత్రలకు రీప్లేస్మెంట్ అయితే ఉండదు కదా! అందుకే ఎంత బిజీగా ఉన్నా మీ ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. అవసరమైతే రెస్ట్ అయితే తీసుకోండి. మనల్ని మనం చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంటే కదా అని నేను చాలా లేట్‌గా నేర్చుకున్నాను. నా కెరియర్‌లో కూడా కొన్ని డెసిషన్స్ అయితే చాలా ఈజీగా తీసుకోలేదు. కొన్ని సందర్భాల్లో కెరియర్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చాను. మరికొన్ని సందర్భాల్లో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చాను. అప్పుడు ఒక విషయం అయితే అర్థమైంది. లైఫ్‌లో ప్రతి డెసిషన్‌కి ఒక రీజన్ అయితే ఉంటుంది. కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయం అప్పట్లో తప్పుగా అనిపించొచ్చు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు అదే కరెక్ట్ డెసిషన్ అనిపిస్తుంది.
అందుకే జీవితంలో కెరియర్ బ్రేక్ వచ్చినా సరే, కొంతకాలం ఇంట్లో ఉండాల్సి వచ్చినా సరే దాన్ని ఫెయిల్యూర్‌గా అయితే తీసుకోకండి. అది కూడా మన జర్నీలో ఒక భాగం మాత్రమే. చాలామంది అడుగుతూ ఉంటారు, గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ జాబ్ ఎలా అని. నేనైతే మనం నేర్చుకోవడం ఆపనంత వరకు మన కెరియర్ కూడా ఆగదు కదా! ఈరోజు కొత్తగా మొదలుపెట్టొచ్చు. కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఈ గ్యాప్‌లో కొత్త దారి ఎతుక్కోవచ్చు. మన కాన్ఫిడెన్స్ అయితే చాలా ముఖ్యమండి వీటన్నిటికి. ఇంకో విషయం వచ్చేసి, దయచేసి మీ లైఫ్‌ని వేరే వాళ్ళతో అయితే అస్సలు కంపేర్ చేయకండి. మీతో పనిచేసిన ఒకరోజు టీమ్ లీడ్ అయి ఉండొచ్చు. మరొకరు విదేశాల్లో ఉండొచ్చు. ఇంకొకరు బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. అది చూసి నేను చాలా బ్యాక్ ఉన్నాను అని అయితే అనుకోకండి. ఎందుకంటే మన వాళ్ళ జీవితంలో హైలైట్ మాత్రమే చూస్తాము. వాళ్ళు కూడా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో మనకైతే తెలీదు కదా! అందుకే నిన్నటి మీతో మాత్రమే ఈరోజు మిమ్మల్ని కంపేర్ చేసుకోండి. అంతే. ఈ 6 ఇయర్స్ జాబ్ నాకు ఒక విషయం అయితే చాలా బాగా నేర్పించింది. కాన్ఫిడెన్స్ అంటే ఎప్పుడు భయం లేకపోవడం కాదు. భయం ఉన్నా కూడా ముందుకు మనం నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళడమే. అదే నిజమైన కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి వర్కింగ్ ఉమెన్‌కి ఒక చిన్న మెసేజ్ అయితే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఉదయం లేచి ఇంటి పనులు చూసుకొని ఆఫీస్‌కి వెళ్ళి రోజంతా పనిచేసి మళ్ళీ ఇంటికి వచ్చి కుటుంబాన్ని చూసుకోవడం అనేది చిన్న విషయం అయితే కాదండి. ఎవరు అప్రిషియేషన్ ఇవ్వకపోయినా, చేయకపోయినా మీరు చేసే అలాగే జాబ్ స్టార్ట్ చేయాలి అనుకునే ప్రతి అమ్మాయికి మొదటి స్టెప్ వేయడానికి భయపడకండి. మొదటి రోజు అందరికీ భయమే ఉంటుంది. తప్పులు అందరూ చేస్తారు కానీ నెమ్మదిగా నేర్చుకోవడమే కదా మనకు తెలిసింది. ఒకరోజు వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు నేను ఇంత బాధపడాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. ఇవేనండి నేను చెప్పాలనుకున్నవి. నేను ఫేస్ చేసిన సిట్యుయేషన్స్. ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్, ప్రెగ్నెన్సీ జర్నీ, లైఫ్ స్టైల్ కంటెంట్ కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. స్టే హ్యాపీ.